గోదావరి పుష్కరాలు దక్షిణ భారతావని కుంభమేళా. ప్రతి 12 ఏళ్లకొకసారి వచ్చే ఈ పుష్కరాలు భక్తుల పాలిట ఒక దివ్యవరం. బృహస్పతి సింహరాశిలోకి ప్రవేశించినప్పుడు గోదావరి నదికి పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఈ సమయంలో ముక్కోటి దేవతలు, సిద్ధులు, మునులు గోదావరిలో కొలువై ఉంటారని భక్తుల నమ్మకం. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత. కుంభమేళాలో గంగాస్నానం ఎంతటి పుణ్యఫలాన్నిస్తుందో గోదావరి పుష్కరాల్లో చేసే స్నానం కూడా అంతే పవిత్రమైనదని పురాణాలు చెబుతున్నాయి. పాప పరిహారం. పుష్కర సమయంలో నదిలో మునకవేయడం వల్ల జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. పితృతర్పణాలు. తమ పూర్వీకులకు పిండప్రదానాలు చేయడానికి గోదావరి తీరం అత్యంత ప్రశస్తమైనది. సంస్కృతి సంప్రదాయాలు. తీరం వెంబడి జరిగే హారతులు, వేదమంత్రోచ్చారణలు భక్తులను ఆధ్యాత్మిక లోకంలోకి తీసుకెళ్తాయి. కుంభమేళాకు తలదన్నే ఏర్పాట్లు. పుష్కరాల సమయంలో గోదావరి తీరం ఒక చిన్నపాటి జన అరణ్యంగా మారుతుంది. రాజమండ్రి, రాజమహేంద్రవరం, భద్రాచలం, బాసర, ధర్మపురి వంటి క్షేత్రాలు భక్తులతో కిక్కిరిసిపోతాయి. ఘాట్లు. లక్షలాది మంది భక్తులు ఒకేసారి స్నానం చేయడానికి వీలుగా కిలోమీటర్ల మేర స్నాన ఘాట్లు నిర్మిస్తారు. అఖండ హారతి. గంగానదికి ఇచ్చే హారతి తరహాలోనే రాజమండ్రిలో గోదావరికి ఇచ్చే గోదావరి హారతి కనువిందు చేస్తుంది. అన్నదానం మరియు సేవలు. వేల సంఖ్యలో స్వచ్ఛంద సంస్థలు భక్తులకు వసతి, భోజన సౌకర్యాలు కల్పిస్తూ సేవా దృక్పథాన్ని చాటుతాయి. పర్యాటక ఆకర్షణ. కేవలం ఆధ్యాత్మికత మాత్రమే కాకుండా ఈ పుష్కరాలు తెలుగు రాష్ట్రాల పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తాయి. నదిపై లేజర్ షోలు, సాంస్కృతిక ప్రదర్శనలు మరియు ఆధ్యాత్మిక ప్రసంగాలు విదేశీయులను సైతం ఆకర్షిస్తాయి.